ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన సిలువ ధ్యానములు సమయం పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అత్యంత కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు. దేవా, మాట మాత్రం సెలవిస్తూ సృష్టి యావత్తును సృష్టించినటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మీ పక్షంగా నిలబడిపోయేటువంటి దేవా మీ దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా, మరి తండ్రి, మీ సిలువను గురించినటువంటి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా దేవా, వినగలిగే చెవు, గ్రహించగలిగే హృదయం, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి ప్రభా, మీ యొక్క సిలువను గురించినటువంటి అంశాలు దేవా మేము వింటూ ఉండగా ప్రభా, ఇంకనూ మీ సిలువకు మేము దగ్గరగా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సిలువ ప్రేమను మేము ప్రభా సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ సిలువలో ఉండేటువంటి యొక్క గొప్ప శక్తి, జయాన్ని, బలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీ ప్రియులు వారి గృహాల్లో చేరి ప్రార్థనలు ఏకీపిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరే కృప చూపించండి, సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి ప్రభా. ఈ కొద్ది సమయాన్ని మా కొరకు దీవించమని ముందున్న సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని మేము పడతాం. 633వ పాట పాడుతున్నాం. షారోన్ ఆత్మగీతాల్లో నుంచి 633వ పాట. సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. సిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. మా సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నా దివ్య క్షమా. మా సిల్లెను సిలువలో పాప క్షమా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. మా సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. మా సిల్లెను సిలువలో పాప క్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనాచించినది, పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనాచించినది, కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. మా సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. మా సిల్లెను సిలువలో పాప క్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా
స్వామి నామదిని ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదిని అందులకే భయముందితిని అందులకే భయముందితిని మాసిల్లెను సిలువలు పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా మాసిల్లెను సిలువలు పాపక్షమా. తొంభై ఒకటవ వాక్యం చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడును విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నువ్వు సింహములను నాగపామును త్రొక్కెదవు, కదం సింహమును భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేది. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం ఉందాం పిల్లరా. దర్జన్లు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము దేవుడు తన పనిని, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి చిన్న చిన్న సాధనాలు ఎలాగూ వాడుకుంటాడు, వ్యక్తులను ఎలాగూ వాడుకుంటాడు, సృష్టిలో తాను సృష్టించినటువంటి జంతుజాలాన్ని సహా దేవుడు ఎలాగూ వాడుకుంటాడు, తన పనిని జరిగించుకునేటటువంటి దేవుడు. ఈ సమయంలో మనము తన పనిని, తన ఉద్దేశాన్ని మానవ జ్ఞానమునకు అతీతమైన రీతిగా నెరవేర్చుకునేటటువంటి దేవుని పద్ధతిని మనము వాక్యంలో నుండి గ్రహించబోతూ ఉన్నాం. దేవుడు ఒక స్త్రీ ద్వారా తన శిలువ మరణానికి మునుపు తన శరీరం ఘనపరచబడటానికి, అభిషేకించబడటానికి అవకాశం ఇచ్చిన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనము నుండి చదువుకుందాం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అండ్రి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు,
బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఈ భాగం మనం గమనించినప్పుడు ఈ స్త్రీ ధైర్యం చేసి యేసుక్రీస్తు ప్రభు శిరస్సుపై విలువైనటువంటి అత్తరు చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే ఆ బేతనీయ ఒక కొండ పైన ఉండేటటువంటిది. ఆ ఇంటి నుండి వ్యాపించినటువంటి సుగంధం చాలా దూరం ఆ సెంట్ వాసన వ్యాపించింది. కారణం గాలి. ఎత్తైనటువంటి కొండ మీద ఇంటి నుండి దిగువకు వెళ్ళేటటువంటి గాలిలో ఆ సుగంధం వ్యాపిస్తుంది. ఇది సువార్త సుగంధము, శుభవార్త సుగంధము. యేసుక్రీస్తు ప్రభువును ఈమె ఘనపరిచింది. శిష్యులకు ఏమనిపించిందంటే ఈమె చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ అత్తరు తీసుకుని వచ్చింది అని ముందు క్యాలిక్యులేషన్ చేయటం మొదలుపెట్టారు. మనుషులలో ఈ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది, లెక్కగట్టడం అనేది మొదటి నుండి మానవ మనస్తత్వంలో ఒక భాగమే. యేసుక్రీస్తు ప్రభువును ఘనపరచటం అది జీవితం యొక్క శ్రేష్టమైన ఉద్దేశము, గురి. వారు ప్రభువును వెంబడించడానికి పిలువబడ్డారు. ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు. వారు సంతోషించి ఆమెను అభినందించడానికి బదులు ఆమెను విమర్శించడం, కామెంట్ చేయటం మొదలుపెట్టారు. ఏమని వారి కామెంటు? ఇది వేస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి వారి ఉచిత సలహా? ఆమె ఆ ధనాన్ని పేదల కొరకు వాడి ఉండవచ్చు. సోషల్ సర్వీస్ గొప్పదా? యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేటటువంటి ఆరాధన, వర్షిప్ గొప్పదా? యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడం మొదటిది. తరువాత పేదలకు సేవ చేయటం రెండవది. పేదలకు సేవ చేయటం మొదటిది ఎప్పుడూ కాదు. పౌలు భక్తుడు అన్నాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎంతో సామాజిక సేవ చేయొచ్చు. అది గుర్తింపు కొరకో ఏదో తన గోల్ దానిని బట్టి. కానీ ప్రేమ అనేది దేవుని బట్టి మానవుని హృదయంలో పోయబడి దేవుని ఆరాధించేటటువంటి వ్యక్తిగా మనము దేవుని ప్రేమతో చేసేటటువంటివే దేవుని చిత్తానుసారమైనవి, నిలిచేవి, ప్రయోజనకరమైనవి. దేవుని చిత్తానుసారం కాకుండా స్వప్రయోజనాన్ని, స్వఘనతను ఆశించి చేసేవి ఏవైనా దేవుడు హర్షించేవి, దేవుడు బహుమానం ఇచ్చేవి కావు. మానవులకు అవి కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి, కాదని చెప్పం. కానీ దేవుని దగ్గర బహుమానం దొరకదు. ఇక్కడ వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేసి దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే. మార్కు సువార్త 14వ అధ్యాయంలో క్యాలిక్యులేషన్ చూస్తాం మనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. శిష్యులు ఉన్నారు, శిష్యులు కానటువంటి వారు ఉన్నారు. వీళ్ళు అందరూ ఏకీవించారు. ఎందుకంటే అది చాలా చాలా కాస్ట్లీ అలబాస్టర్ సెంట్. అది చాలా ఖరీదైనటువంటి సెంట్. 300 దేనారముల కంటే ఎక్కువ అంటే మనం క్యాలిక్యులేషన్ ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక దినమంతా ఒక వ్యక్తి పనిచేస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 13వ వచనం, ఒక యజమాని అంటున్నాడు, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? ఒక రోజంతా పనిచేస్తే 1 దీనార్, 1 దేనారం ఇస్తారు.
300 దేనారాలు రావాలి అంటే ఆదివారాలు మినహాయిస్తే యూదులకు శాబత్ డే మినహాయిస్తే ఒక్క సంవత్సరం కష్టపడితే 300 దేనారాలు హార్డ్లీ పోగు చేయొచ్చు. మరి 300 దేనారముల కంటే ఎక్కువ విలువైనటువంటి ఈ అత్తరు ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు తలపైన పోసింది. లూకా వ్రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయం 35వ వచనంలో సమరయుడు పూటకోళ్ళ ఇంటి యజమానునికి, అంటే హోటల్ మేనేజర్కి, సత్రం యొక్క యజమానికి 35వ వచనం, లూకా 10:35, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. సో ఈ సమరయుడు ఆ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అని అనుకోవచ్చు. ఆ ఇన్ కీపర్ ఈ వ్యక్తికి పరిచయస్తుడు అని మనం గ్రహించవచ్చు. ఈ వ్యక్తి రికవరీ అయ్యే వరకు గాయములు దెబ్బలతో కొరప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని సమరయుడు తీసుకుని వచ్చి ఆ పూటకోళ్ళవాని ఇంట్లో ఉంచి అతని కొంత పరిచర్య చేసి ఆ పూటకోళ్ళవానికి అప్పగించి నేను మరలా వస్తాను అని చెప్తూ 2 దేనారాలు ఇచ్చాడు. మనం 2 దేనారాలను పాత నిబంధనని, క్రొత్త నిబంధనని, అలాగూ ప్రభు శరీరము రక్తం, ఇలాగూ ఆయా అర్థాలు మనం చెప్పుకుంటాం ఆత్మీయంగా. ఇక్కడ మనము ఫిజికల్గా 2 దీనార్స్ అంటే అది చాలా విలువైనటువంటి మొత్తం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్యాలిక్యులేట్ చేసి ఇతను కోలుకోవటానికి 1 వారం రోజులు పడుతుంది, 5-6 రోజులు పడుతుంది, ఇతని భోజనానికి బసకు ఇంత ఖర్చు అవుతుంది అని లెక్కవేసి 2 దేనారాలు ఇచ్చాడు. దీనిని బట్టి మరి 300 దేనారముల కంటే ఎక్కువ విలువైనటువంటి అత్తరు ఖర్చు పెట్టినటువంటి స్త్రీని గూర్చి, యేసుక్రీస్తు ప్రభువును ఘనపరిచినటువంటి స్త్రీని గూర్చి మనం ఏమని తలంచుదాం? ఎంత గొప్ప ఆధిక్యత అండి! మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నాడో తెలుసునా? ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఆ పైన ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యమును చేశాను. ఎవరు చేయలేదు ఇటువంటి కార్యాన్ని. చనిపోయిన తర్వాత అరిమతయి, యోసేపు, నికోదేము వారు చేసేది చేశారు. దాన్ని ప్రక్కన పెడదాం మనం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంకా సిలువకు ఎక్కక మునిపే ఈ స్త్రీ ఆయన తల మీద పోసింది, అభిషేకించింది. గాడ్ హ్యాజ్ అలౌడ్ ఇట్. ఆమె చాలా ధైర్యం చేసిందని చెప్పాలి, చాలా సమర్పణతో ముందుకు వచ్చిందని చెప్పాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, నీ సమర్పణ ప్రభు కొరకు ఎలాగున్నది? నీ తెగింపు ప్రభు కొరకు ఎలాగున్నది? నీ గ్రహింపు ప్రభు కొరకు ఎలాగున్నది? కొన్ని నిమిషాల కొరకు అంత ఖర్చు పెట్టాలా? జస్ట్ అది ఇవాపరేట్ అయిపోతుంది, కొంతసేపు ఆ సుగంధం ఉంటుంది, ఆ తరువాత అది ఏం ప్రయోజనం? అంత కాస్ట్లీనా? అంత స్పెండ్ చేయాలా అనేటటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. అంతేకాదు, పేదలకు సహాయం చేయటం అనేది ఆ కాలంలో, అన్ని కాలాల్లో అనేక మంది వ్యక్తుల్లో పనిచేసేటటువంటి ఆలోచనలే. బీదలకు సహాయం చేయొచ్చు కదా, బీదలకు సహాయం చేయాలి, కానీ మొదట దేవుని ఘనపరచడం అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువును ఆనర్ చేయటం, నీకు కలిగినటువంటి ఆస్తితో, నీకు కలిగిన శ్రేష్టమైనటువంటి వాటితో. కొంతమంది జీవితం చివరి భాగంలో వచ్చి మేము దేవుని సేవ చేస్తామంటారు. యేసు ప్రభు త్రోసివేయడు, కానీ జీవితం అంతా అయిపోయిన తర్వాత శక్తి, ఆరోగ్యము, బలము, కంటి చూపు బాగా ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు చేయకుండా నీ జీవితకాలం అంతా చక్కగా నీ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సమాజంలో ఇతరం అన్నీ నెరవేర్చి ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, ఇప్పుడు నేను దేవుని కొరకు నేను సేవ చేస్తానంటారు. దేవుడు త్రోసివేయడు, కానీ
నీ శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత నీవు చేయగలిగింది పరిమితంగానే ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉండదు. శ్రేష్టమైనదిగా ఉండదు. తన యవ్వన బలం, యవ్వన రక్తం ప్రభు మన కొరకు శ్రేష్టమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు. 33.5 సంవత్సరాల వయసులో తన రక్తాన్ని ప్రభు మన కొరకు చిందించాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం, ద బెస్ట్ ఈజ్ ఫర్ ద లార్డ్. మనకు కలిగిన శ్రేష్టమైనది ప్రభు కొరకు. యేసు ప్రభు కొరంటే ఏది మనకు ఎక్కువైంది కాదు. ఆయన కొరకు అర్పించవలసి వచ్చినప్పుడు ఈ ప్రేరణే ఖండాంతరాలకు మిషనరీలు వెళ్ళటానికి హేతువైంది. అనేకులు చాలా సమర్పణతో మిషనరీ సొసైటీల్లో వారు ప్రార్థించి మిషనరీలను ఫండింగ్ చేసి సువార్తను మహాసముద్రాలు దాటి నాగరికత లేనటువంటి ప్రజల మధ్యకు ఎన్నో శ్రమలు కూర్చి మిషనరీలకు వెళ్ళటానికి వారు సాక్రిఫైస్ చేశారు. వచ్చినటువంటి వీరు ఎంతో ప్రయాసపడ్డారు, సాక్రిఫైస్ చేశారు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో ఈ స్త్రీని గూర్చి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అన్నాడు మత్తయి 26:13, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఎంత మెచ్చుకున్నాడండి ప్రభు. సువార్త సుగంధం, ఇది సువార్త పరిమళం. యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించినటువంటి ఈ స్త్రీ, ఈమె నుండి మనం ఒక చక్కని పాఠం నేర్చుకుందాం. ద బెస్ట్ ఈజ్ ఫర్ ద లార్డ్. శ్రేష్టమైనది ప్రభు అయిన యేసు కొరకే. రెండవదిగా మత్తయి సువార్తలో నుండే 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో కూడనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్నే ఎడ్ల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. పాత నిబంధనలో మరి నీ రాజు నీతిపరుడై ఆయన గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయోత్సవంతో ప్రవేశించబోతూ ఉన్నాడు. ప్రభు ఒక గాడిదను వాడుకున్నాడు. ఆ గాడిదతో పాటు గాడిద పిల్ల కూడాను గాడిద వెనుక వచ్చింది. గాడిద ఘనత కలిగింది ఏమీ కాదు, మనకు తెలుసు. ఎవరి మీద అయినా కోపం వస్తే పూర్వకాలంలో ఒరే గాడిద అనేవాళ్ళు. ఇప్పుడు గాడిద కాదు, ఒరే అంటే ఒప్పుకోరు. ఒక చిన్న పిల్లోడిని అనండి అరే అని ఒరే అని, మిమ్మల్ని ఎలా చూస్తాడు. మిమ్మల్ని ఎలా చూడటమే కాదు, మిమ్మల్ని ఇంకేమనగలడో అది అంటాడు, తిరిగి రిటాలియేట్ చేస్తాడు. చూసారా మనము ఎంత సోఫిస్టికేటెడ్గా తయారయ్యామో. మనస్తత్వం, జ్ఞానము వికసించనటువంటి చిన్నపిల్లలు కూడాను మరి గాడిద అనేది అట్లా ప్రక్కన పెట్టి అరే ఒరే అని మనం పిలిస్తే మిమ్మల్ని మరలా లెక్క చేయరు, మిమ్మల్ని మరలా గౌరవించరు. అదేమంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని మన క్లాసు మన ప్రక్కనే వాళ్ళు పీకుతారు. చూసారా, ఇప్పుడు గాడిద యేసుక్రీస్తు ప్రభువును మోసింది. యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువును మోసింది. ఆ గాడిదను చూచి మనం నేర్చుకోదగినటువంటి ఒక మంచి పాఠం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆ పైన 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. 3వ వచనంలో ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. గాడిదకు తన యజమానుని దొడ్డి తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత మీరు పెంచినటువంటి కుక్క కాళ్ళెత్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెట్ చేయటం లేకుంటే మిమ్మల్ని సమీపించడం చూస్తే
మీకు ఎలాగనిపిస్తుంది? అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అప్పుడు నేను ఇచ్చిన ఈ కుక్క పిల్ల పెద్దదయింది, నన్ను జ్ఞాపకం పెట్టుకుందని నువ్వు సంతోషపడతావు. చిన్న జీవులకు లేక జంతువులకు ఎంత విశ్వాసం ఉందండి? మనిషికే లేదు విశ్వాసం. దేవుని పట్ల కృతజ్ఞత లేదు, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. మనుషుల పట్ల అలాగుంచండి, దేవుని పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. డాక్టర్ కేవి వసరాజు గారు తాను కాలేజ్ స్టూడెంట్గా ఉన్న కాలంలో ఒక చక్కని పాట వ్రాశాడు. వినుమా గగన పరీతలమా, వినుమా ఓ భూతలమా అని తాను పాట వ్రాశాడు. దానిలో తాను రాసినటువంటి వచనం, కామందుని ఎరుగును ఎద్దు, గాడిద ఎరుగును తన హద్దు, పక్షియు ఎరుగును తన ప్రొద్దు, ప్రభునెరుగని నరుడే మొద్దు, పరమాకాశమ వినుమ, వినుమా గగన పరీతలమా, వినుమా ఓ భూతలమా, వినుమా ధరణి జనమ, వినుమా కనుమ మనుమ అని వ్రాశాడు. గాడిదను గూర్చి ఆయన గాడిద ఎరుగును తన హద్దు అని ఆయన పాటలో రాశాడు. వినుమా గగన పరీతలమా, వినుమా ఓ భూతలమా, వినుమా ధరణి జనమా, వినుమా మనుమా కనుమా, విభుమాట వినుమా, విభుమాట వినుమా. కామందుని ఎరుగును ఎద్దు, గాడిద ఎరుగును తన హద్దు, కామందుని ఎరుగును ఎద్దు, గాడిద నెరుగును తన హద్దు, పక్షియు నెరుగును తన ప్రొద్దు, ప్రభునెరుగని నరుడే మొద్దు, పక్షియు నెరుగును తన ప్రొద్దు, ప్రభునెరుగని నరుడే మొద్దు, పరమాకాశమ వినుమా, పరమాకాశమ వినుమా, వినుమా గగన పరీతలమా, వినుమా ఓ భూతలమా, వినుమా ధరణి జనమా, వినుమా కనుమా మనుమా, విభుమాట వినుమా, విభుమాట వినుమా. 1970s వ్రాశారు వారి పాట. ఇక్కడ గాడిద పిల్ల ఇవి తీసుకొని రాబడ్డాయి. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్ము అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. బలవంతంగా తీసుకురావటం కాదు, అవి దేవుని కొరకు ప్రత్యేకించబడినవి. కాబట్టే ఆ యజమానుడు అబ్జెక్ట్ చేయడు. ఎవరు దేవుని కొరకు ఏది చేస్తారో, ఏది చేయటానికి సిద్ధపడ్డారో, ఏది ప్రత్యేకించారో నీ అర్పణలు ప్రభువుకు తెలుసు, నీ హృదయం ప్రభువుకు తెలుసు, నీ ఆలోచన ప్రభువుకు తెలుసు, నీవు అభ్యంతరం చెప్పవని ప్రభువుకు తెలుసు. ఆలోచించావా? అందుకే నీ ఇంటికి ప్రభు తన శిష్యులను పంపించాడు. ఇక్కడ వీరు ఆ బేతనియా బేత్పగే ఆ గ్రామాల సమీపానికి వచ్చి వారు వెళ్ళి ప్రవేశింపగానే, అంటే ఆ ప్రాంతంలో కట్టబడినటువంటి గాడిదలు ఇంకే ఇంటి ముందు కనబడవు, అక్కడే కనబడతాయి. వారు వెళ్ళినటువంటి ఆ లొకేషన్ని ఆ ఆనవాళ్ళు ఇచ్చి ప్రభు పంపించాడు. వారు వెళ్ళారు, కనుగొన్నారు, విప్పి
తోలుకొని వచ్చారు. మనము మట్లాదివారం రోజు కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, యేసుక్రీస్తు ప్రభు ఎక్కినటువంటి గాడిద, యేసు ప్రభును ఊరేగించినటువంటి గాడిదను గురించి మనము దేవుని వాక్య సందేశాలు వింటుంటాం. దాని గురించి నేను సవివరంగా చెప్పను, కానీ ఒక మాట చెప్పగోరుతున్నాను. ఒక గాడిద దేవుని కొరకు ఉపయోగపడింది. సృష్టిలో ఉన్నటువంటి ఒక గాడిద ఉపయోగపడితే గాడిద కంటే శ్రేష్ఠులమైనటువంటి మనం దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండవద్దా? ఆలోచన చేయండి. మూడవది, మార్కు సువార్త 14వ అధ్యాయం 29-30 వచనాల్లో, అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, ఇది ప్రభురాత్రి భోజనం ఆచరించిన తరువాత యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ పైన 22వ వచనంలోనేమో ప్రభురాత్రి భోజనం ఆచరించారు. ఆ తర్వాత వారు కీర్తన పాడి ఒలీవల కొండలకు వెళ్ళారని 26వ వచనంలో వ్రాయబడింది. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గెత్సెమనే తోటలోనికి రాక మునుపు, ప్రభురాత్రి భోజనం ఆచరించిన తర్వాత ప్రభువుకు శిష్యులకు మధ్య, ప్రభువుకు పేతురుకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇక్కడ అంశం ఏంటంటే, ఒక కోడిని దేవుడు వాడుకున్నాడు. మరి మనుషులందరూ ఏమయ్యారండి? పేతురులో పశ్చాత్తాపం రావాలి. పేతురు ఎంతో ఆత్మీయ స్థితి కలిగిన వాడు, తెగువ కలిగిన వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి వాడు. కానీ తాను పడిపోబోతూ ఉన్నాడని పేతురుకు తెలియదు, ప్రభువుకు తెలుసు. పడిపోయినటువంటి పేతురు తిరిగి లేచే నిమిత్తం పేతురుకు సహాయం చేసేటందుకొరకు ఒక కోడిని దేవుడు వాడుకున్నాడు. ఒక సూచన యేసు ప్రభు ముందే చెప్పాడు. ఏమన్నాడు అంటే, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం కొన్ని మార్లు ఎలా ప్రవర్తిస్తామంటే, నేను యేసు ప్రభు బిడ్డను కాను అన్నట్లు ప్రవర్తిస్తాం. అసలు క్రైస్తవ్యానికి నాకు సంబంధం లేదన్నట్టుగా మన సెక్యులర్ ఇమేజ్ కొన్ని మార్లు కనబడుతూ ఉంటుంది. దేవుని ప్రజలు ఎక్కడున్నా సరే జ్ఞాపకం పెట్టుకోండి, మనం ప్రత్యేకమైనటువంటి వారమే. దేవుని ప్రజలు ఎక్కడున్నా మనం యేసు ప్రభుని గురించి నోరు తెరిచి నీవు పనిచేసే ఆఫీసులో చెప్పనక్కర్లా, నీ ప్రవర్తన ద్వారానే వాళ్ళు గ్రహించగలుగుతారు. కొన్ని మారు వాళ్ళు ఏదో సంభాషణ చేస్తుంటారు, నీవు ప్రవేశిస్తూ ఉంటావు, మన మిత్రుడు వస్తూ ఉన్నారు, మన సంభాషణ టాపిక్ మార్చడం మంచిది, వాళ్ళు ఫీల్ అవుతారు అని టాపిక్ మార్చేస్తారు నిన్ను చూచి. ఎందుకు? నీకు అవి ఇష్టం ఉండదని వాళ్ళకి తెలుసు, నీకు కష్టం కలిగించడం లేకుంటే నిన్ను అఫెండ్ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. రెండోది, వాళ్ళు తమ అపవిత్రమైన సంభాషణ బట్టి నీ ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది, ఇష్టపడరు. చూచారా? కనుక మనం మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ప్రభువును ఒప్పుకోవటం, ప్రవర్తన ద్వారా, నోటి ద్వారా. 2 విధాలుగా ఉన్నది. కొన్ని మారు నోటి ద్వారా ఒప్పుకోవాలి, ఎస్ నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వ్యక్తిని. ఇక్కడ పేతురు పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడై ఉండి, నాయకత్వంలో ఉండి, గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడై ఉండి, తాను పడిపోబోతూ ఉన్నాడు. అది ప్రభువుకు ముందే తెలుసు. అందుకే పేతురును రెస్టోర్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వాడుకోబోతూ ఉన్న సాధనాల్లో ఒక కోడి కూడా ఉన్నది. అనగానే చికెన్ పీసెస్, లెగ్స్ జ్ఞాపకం వస్తాయి. మన జ్ఞాపకం వచ్చేది అదే. కానీ ఈ కోడి శిష్యుడైనటువంటి గొప్ప పేతురును రెస్టోర్ చేయటానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక మంచి సాధనం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వచనంలో, పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడుగా యేసుతో కూడా ఉండిన వాడవు కావా? ఆయన ఎవడో నేను ఎరుగను. 68వ వచనం.
69. ఆ పనికత్తి అతన్ని చూచి వీడు వారిలో ఉన్న వారితో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను. ఆ పనికత్తి అన్నది ఆ తరువాతి భాగంలో నిలిచి ఉన్నటువంటి వారు 70వ వచనంలో. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిల్చున్న వారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడు, నీవు గలిలయుడవు. ఇప్పుడు పేతురు మూడోసారి అంటున్నాడు. అందుకు అతడు మీరు చెప్పుతున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసాను కనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. పేతురులో పశ్చాత్తాపం రావటానికి, రెస్టోర్ అవటానికి కోడి ఎప్పుడైతే రెండోసారి కూడా కూసిందో, తాను మూడవసారి నేను యేసు ప్రభువుని ఎరుగను అని చెప్పాడో, కోడి కొక్కరోకో అని కూసింది. పేతురుకు ప్రభువు ముందుగా చెప్పినటువంటి మాట, నీవు ఖచ్చితంగా చెప్తావు, నిశ్చయంగా నీతో చెప్తున్నా. 3 సార్లు అంటే మనం ఎన్నిసార్లు డినై చేస్తామో, ఎన్నిసార్లు పడతామో, ఎన్నిసార్లు లేస్తామో కూడా ప్రభువుకు తెలుసు. నీవు అనుకోవచ్చు నేను పడిపోతానా? ఖచ్చితంగా పడతావు, పడేటటువంటి ప్రమాదం ఉన్నది. నిన్ను లేపటానికి కూడా ప్రభు ఆయన కృప, దయ, ప్రేమ కలిగిన వాడు నిన్ను తిరిగి ఉద్ధరించగలడు. వ్యక్తులను, ఆయన పరిస్థితులను సరిచేయగలిగినటువంటి వాడు. పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. ఆ తీర్పు వీళ్ళు విధించేటటువంటి కోర్టు నుండి కోర్టుకు తిప్పే సమయంలో యేసుక్రీస్తు ప్రభు చూచాడు పేతురు వైపు. పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చాడని వేరొక చోట చదువుతాం మనం. ఎందుకంటే కోడి కూసింది, రెండోసారి కూసింది. దేవుడు ఒక కోడిని వాడుకున్నాడు, ఒక రోస్టర్, ఒక కోడిని దేవుడు వాడుకున్నాడు. 4వది యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవచ్చుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి పాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ఇక్కడ రికమెండేషన్ పనిచేసింది. పేతురు రెస్టోర్ అవటానికి, పేతురు దగ్గరగా యేసుక్రీస్తు ప్రభుకి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటానికి, యేసుక్రీస్తు ప్రభువును ఆ కోర్టులకు, తీర్పులకు తిప్పేటప్పుడు, ముఖ్యంగా ప్రధాన యాజకుని దగ్గరకు యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ ద్వారపాలకురాలు అని వ్రాయబడింది. ఈ ద్వారపాలకురాలు తనకున్నటువంటి డిస్క్రిప్షన్ వాడి పేతురును లోపలికి అలౌ చేసింది. ఏ సింపుల్ పర్సన్, కానీ చాలా సహాయం చేసింది. ఎందుకో చెప్పమంటారా? కొన్ని మార్లు మనకు ఆప్తులు, సన్నిహితులైనటువంటి వారు కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దగ్గరగా ఉండాలని కోరుకుంటాం. పేతురు తాను యేసు ప్రభుకి ఏం సంభవిస్తుందో చాలా టెన్షన్తో ఉన్నాడు. ఈ శిష్యుడైతే లోపలికి వెళ్ళటానికి తనకి యాక్సెసిబిలిటీ దొరికింది. పేతురును రికమెండ్ చేసి ద్వారపాలకురాలను ఒప్పించి పేతురును లోపలికి తోడుకొని పోయాను. యోహాను 18:16 వచనం. ద్వారపాలకురాలితో మాట్లాడి. యేసు ప్రభు చిన్నవారిని కూడా వాడుకుంటారా? ఎస్. కొన్ని మార్లు కొన్ని కార్యాల కొరకు పెద్ద ఆఫీసుల్లో చిన్న పొజిషన్లో ఉండేవారు కొందరు ఉంటారు. వారికి పెద్దవారితో యాక్సెసిబిలిటీ ఉంటుంది. ప్రభు కొరకు, ప్రభు బిడ్డల కొరకు కొన్ని మార్లు వారు కొంచెం రిస్క్ తీసుకుని వారు సహాయం చేస్తూ ఉంటారు. ద్రవ్యాన్ని అపేక్షించి కాదండి, లాభాన్ని అపేక్షించి కాదు, గుర్తింపు కొరకు కాదు. కొన్ని మార్లు దేవుడు కొందరిని వారు ఉంచినటువంటి స్థానం, వారు ఒక మంచి మాట, ఒక మంచి సిఫారసు, తక్కువ స్థానంలో ఉన్నవారైనా తమ అధికారులకు చెప్పినప్పుడు వీరి ప్రవర్తనను బట్టి వారి అధికారులు
ఆ విషయంలో సహాయం చేయటానికి కొన్ని మార్గం సుగమం అవుతూ ఉంటుంది. ఈ ద్వారపాలకురాలు గొప్ప స్థాయి ఏం కాదు, ద్వారపాలకుడు ఉండాలి. అక్కడ ద్వారపాలకురాలు ఉన్నది, స్త్రీ. ఆమె పేతురుని ఎలవ్ చేసింది. అద్భుతం కదా. సరే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం నుండి, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇది మట్లాదివారం జరిగినటువంటి సంఘటన. 15వ వచనం, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాను. చిన్నపిల్లలు కేకలు వేశారు. దావీదు కుమారునికి జయము, మూల భాషలో హోజన్న. హోజన్న, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. దావీదు కుమారునికి జయము కేకలు వేశారు. అదే లూకాసు వార్తలో 19వ అధ్యాయం, ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19:35 నుండి, గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. గాడిద మీద బట్టలు వేశారు, యేసు ప్రభుని ఎక్కించారు, దారి పొడుగున బట్టలు పరిచారు. 36వ వచనంలో, ఒలీవల కొండ దిగువ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. 39వ వచనం, ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. నేను రాళ్ళు ఎక్కడైనా కేకలు వేస్తాయా? శిష్యులు వేసినటువంటి కేకలు, జనసమూహం వేసినటువంటి కేకలు వారి చెవులకు ఇంపుగా లేవు, యూదా మతాధికారులకు ఇంపుగా లేవు, పరిసయ్యులకు ఇంపుగా లేవు. శిష్యులను గద్దించారు. ప్రభు అన్నాడు రాళ్ళు కేకలేస్తాయని. రాళ్ళకు ప్రాణం ఉందా? రాళ్ళు కేకలేస్తాయా? అవును. ఈ రోజుల్లో మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు బైబిల్ విషయాలు ప్రూవ్ చేస్తూ ఉంటే రాతిపైన చెక్కబడినటువంటి విషయాలన్నీ బైబిలు సంఘటనలు వాస్తవమని రుజువుపరుస్తూ రాళ్ళు కేకలు వేస్తూ ఉన్నాయి. వందల వేల సంవత్సరాల నాటి, వందల కాదు వేల సంవత్సరాల నాటి రాళ్లపైన చెక్కబడినటువంటి విషయాలన్నీ, అనేక సంఘటనలు, ఆ వివరాలు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వ్యక్తి, లోకరక్షణ కొరకు దేవుడే శరీరధారిగా భూమిపైన అవతరించాడు. మానవులందరి రక్షణ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, రక్షకుడు. ఆయన సిలువలో మరణించి సమాధిలోనికి వెళ్ళి ఆయన తిరిగి లేచాడు అని రాళ్ళు కేకలు వేస్తూ ఉన్నాయి. రాళ్ళు వేసే కేకలను మనిషి ఆపగలడా? ఆలోచించండి. కనుక దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు తన శరీరాన్ని భూస్థాపన నిమిత్తం సిద్ధం చేయటానికి. చాలా విలువైనటువంటి అత్తరు ఆయన పైన పోసి అభిషేకించడానికి. అలాగూ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించడానికి సాధనమైనవి, ఆయన జయోత్సవంతో ప్రవేశించడానికి లేఖనము నెరవేరినట్లుగా. అలాగే ఒక కోడి 2 మార్లు కూసి భక్తుడైనటువంటి పేతురు తిరిగి రెస్టోర్ అవటానికి కోడి యొక్క కూత తనలో ఆలోచన రేకెత్తించి పశ్చాత్తాపడేటట్లు చేసి రెస్టోరేషన్కు కారణమైంది. ఒక స్త్రీ ద్వారపాలకురాలు పేతురు లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుకు జరిగేటటువంటి ట్రయల్ ప్రధాన యాజకుని దగ్గర అవి చూడటానికి
మరి ద్వారపాలకురాలు చాలా సింపుల్ జాబ్, ఆమె సహాయకరమైంది. అలాగే శిష్యులు కానీ చిన్నపిల్లలు కేకలేసారు. ఏమని? మనం మత్తయి సువార్త 21లో చదువుకున్నాం. మత్తయి సువార్త 21 వచనం, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేచుండ్రి, హోజన్న. దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో 8వ కీర్తన 1-2 వచనాలు. కీర్తనకారుడు దావీదు చెప్పినటువంటి మాటలు. దావీదు దేవుని స్తుతిస్తూ ఎప్పుడో వ్రాసాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనుబరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని వ్రాసినటువంటి మాట నెరవేరినట్లుగా వారు స్తుతించారు. ప్రభు అదే జ్ఞాపకం చేశాడు. చిన్నపిల్లలు వాళ్ళు ఏంటిలేండి, వాళ్ళకి ఏం తెలుసులేండి, వాళ్ళకి ఏం జ్ఞానం ఉందిలేండి అని ఎవరైనా కొట్టివేయటానికి ప్రయత్నించవచ్చు. కానీ వాళ్ళు వేసినటువంటి కేకలు దావీదు భక్తుడు ఎంతో ముందుగా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నెరవేరినట్లుగా వారు దేవాలయంలో కేకలు వేశారు. దేవుడు చిన్నపిల్లలను వాడుకున్నాడు. శిష్యులు ఆ జనసమూహం కేకలు వేశారు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపడుగాక. అందుకే పరిసయ్యులు అన్నారు, వాళ్ళు గద్దెచ్చమంటే యేసు ప్రభు చెప్పిన మాట, రాళ్ళు కేకలు వేస్తాయి, వీళ్ళు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం దేవుడు తన పనిని చిన్న చిన్న సాధనాల ద్వారా, కొద్ది వ్యక్తుల ద్వారా, అల్పస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, మానవుని జ్ఞానం ఊహించలేని రీతిగా ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు శిరస్సు పైన పోసినటువంటి ఆ విలువైనటువంటి అత్తరు వంటిది ఎవరు ఎన్నడూ ప్రభు మీద పోయలేదు. దట్ ఈజ్ యూనిక్. అలాగే యేసు ప్రభు ఆయన ఎవరు ఎన్నడూ కూర్చున్నటువంటి గాడిద పైన ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవచనం నెరవేరినట్లుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. కోడి ఎవరం లెక్క చేస్తాం. ఆ కోడి కూత 2 మార్లు పేతురుకు జ్ఞానోదయం లేక పశ్చాత్తాపం కలగటానికి కారణమైంది. ద్వారపాలకురాలు చిన్న పొజిషనే, కానీ ఆమె పేతురుకు హెల్ప్ చేయగలిగింది. అలాగే చిన్నపిల్లలేమి, ఆ శిష్యులు వేసినటువంటి కేకలేమి లేఖనములు నెరవేరినట్లుగా ఆ చిన్నపిల్లలు వారు హోసన్న అని కేకలు వేశారు. కనుక దేవుడు చిన్నవారిని, అల్పులైనటువంటి వారిని, గుర్తింపు లేనటువంటి వారిని కూడా తన కొరకు, తన రాజ్య విస్తరణ కొరకు, తన చిత్తానుసారంగా తన మహిమార్థం వాడుకోగలడు. షరత్ ఏంటంటే మనలో ఆ విధేయత, సమర్పణ, ప్రేమ, లోబడేటటువంటి ఇష్టం మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మీరు ఎలాగూ చిన్న చిన్న సాధనాలను వాడుకొని, వ్యక్తులను వాడుకొని మీరు మహిమ పొందుతారో, మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటారో మీ గ్రంథంలో నుండి మేము జ్ఞాపకం చేసుకున్నాం. లోతైన రీతిగా మేము సిలువను చాలా దగ్గరగా చూడటానికి, మీ చిత్తాన్ని మేము తేటైన రీతిగా గ్రహించడానికి, మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మేము నమ్మకంగా మిమ్మలను ఘనపరచగలమని, మీ కొరకైన సాధనంగా ఉండగలమని, మిమ్మల్ని మోసుకొని వెళ్ళి ప్రచురపరచగలమని, మీ పని కొరకు మేము తండ్రి ఒక మంచి పనిముట్టుగా మేము ఉండగలమని, ప్రభా మేమే కాదు మా కలిగిన సమస్తం కూడా మీ కొరకు వాడబడటానికి మీరు ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నారని, మేము ఖచ్చితంగా మిమ్మలను మా రాజుని, దేవుడని ఘనపరచాలని, ఒకవేళ ఎవరు గద్దించినా, ఎవరు ఆపాలని ప్రయత్నించినా మేము పట్టుదలతో మిమ్మలను ఘనపరచబద్ధులమని ఆ శిష్యులు కేకలు వేసినట్లు, చిన్నపిల్లలు కేకలు వేసినట్లు మేము మిమ్మలను మహిమపరచబద్ధులమని మా జీవిత కాలంలో అననుకూల పరిస్థితుల్లో సహా మిమ్మలను ఘనపరచుటకు, మిమ్మలను ప్రచురపరచుటకు మీరు మాకు సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలము సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్.